వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకే బాబా చెప్పాడు, భక్తుడు అంటే దీక్షితులాగా ఉండాలిరా అన్నాడు బాబా. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. కాబట్టి దయచేసి భగవంతుడికి సమర్పించింది మర్చిపోను, గుర్తుపెట్టుకోకూడదండి. నేను ఆ గుళ్ళో వెండి కిరీటం ఇచ్చాను తెలుసా, నేను ఈ గుళ్ళో వెనక మొత్తం చేయించింది నేనే. పేరు రాయమంటేనే రాయటం లేదు వీళ్ళు, డొనేషన్లు అప్పుడే ఎంబడబడ్డారు. ఇప్పుడు కనిపించటం లేదు కమిటీ వాళ్ళు ఎవరు, మళ్ళీ రివర్స్లో. కాబట్టి దయచేసి అవన్నీ వదిలేసేయాలండి. బాబా మన దగ్గర తీసుకున్నాడు అంటే ఆయన అనుమతి లేని మన దగ్గర తీసుకోలేడు. ఇప్పుడు మీరు నా మెడలో దండ వేయాలంటే నాకు ఇష్టం లేకపోతే మీరు ఎలా వేయగలరండి? నాకు ఇష్టం ఉంటేనే మీరు దండ వేయగలరు. అదేవిధంగా సాయిబాబాకు ఇష్టం ఉంటేనే మీ దగ్గర ₹1 తీసుకుంటాడు. కాబట్టి ఆయనకు తెలుసు, మీరు పేర్లు చెక్కించుకున్నా చెక్కించుకోకపోయినా ఆయనకు తెలుసు ఎవరిచ్చారు ఎవరివ్వలేదు. కాబట్టి ఆ విధంగా మనం సాధన చేయడానికి మార్గదర్శి కాకా సాహెబ్ దీక్షిత్ గారు ఆయన ఆచరించి చూపించారు మనకి బాబా సమక్షంలో చెలించకుండా. కాబట్టి ఆ దిశలో మనం కూడా సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిని పొందే తీరుతాం. అటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ గారికి బాబా చెప్పడం జరిగింది హేమాడ్ పంత్ గారి సమక్షంలో, దీక్షిత్ చివరికి నిన్ను నేను విమానంలో తీసుకొని పోతానురా అన్నాడు బాబా. దీక్షిత్ గారు చూడండి 1926 1926వ సంవత్సరంలో హేమాడ్ పంత్ గారు దీక్షిత్ గారు వీరిరువురు కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారట. ఎప్పుడు ఇది జూలై 5వ తారీఖు 1926 జూలై 5 రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. హేమాడ్ పంత్ గారు దీక్షిత్ గారు ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీక్షిత్ గారు బాబా గురించి చెప్తూ ఎందుకో తల వాల్చేసట హేమాడ్ పంత్ భుజం మీద. ఈయనకు అనుమానం వచ్చింది, దీక్షిత్ అని చూసేటప్పటికీ ప్రాణం పోయింది. అప్పటికి ఎందుకు ఆయన తలెత్తి చూసేటప్పటికి ఎదురుగా ఒక బెర్త్, ఆ బెర్త్ మీద పుష్పక విమానం, అందులో ఒక జ్యోతి ఉండి అది అలా వెళ్ళిపోతూ బయటికి వెళ్ళిపోతుండటం ప్రత్యక్షంగా హేమాడ్ పంత్ గారు దర్శించుకోవటం అనేది జరిగిందట. అప్పుడు ఆయనకు అర్థమైంది, బాబా మాటలు గుర్తొచ్చినాయి, దీక్షిత్ చివరికి నిన్ను నేను విమానంలో తీసుకొని పోతానురా అన్న మాట గుర్తొచ్చింది. అంటే చూడండి, మనం కూడా దీక్షితులం ఎందుకు కాకూడదు, ఎందుకు కాలేము? ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.